ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతనంగా కొత్త కమిటీ ఏర్పాటైన శుభ సందర్భంగా మన ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి సూచనలు సలహాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉమెన్ క్రికెట్ పైన దృష్టి పెట్టమని వారి యొక్క అమూల్యమైన సలహా ఇవ్వడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కేశినేని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కేశినేని చిన్ని గారు, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు సానా సతీష్ గారు సూచనలు సలహాల మేరకు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఉమెన్ కూడా చాలామంది ప్లేయర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వారికైతే అనుకూలమైన వాతావరణం కల్పించడమే ముఖ్య ధ్యేయంగా నన్ను ఇక్కడికి గూడూరు పట్టణానికి విజిట్ చేయమని పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మెన్ క్రికెటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఉమెన్ కూడా క్రికెట్ పైన అంత ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వారందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఏ విధమైన ప్రణాళికలు వేయాలి, వారికి అనుకూలంగా ఉమెన్ గ్రౌండ్స్లోనే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పించి వారిని ఉత్తేజపరిచి క్రికెట్ అసోసియేషన్లో ఉమెన్లో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి వారికి మరింతగా అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో మేము గూడూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మునిగిరీష్ గారు, అదేవిధంగా ఈ కాలేజ్ పీఈటీ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మహిళా పిల్లలు చాలామంది క్రికెట్ పైన మక్కువ ఉందండి, వారికి మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఇక్కడి నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా పిల్లలు ఎదిగేదానికి అవకాశం ఉంటుందని వారి యొక్క విజ్ఞప్తి మేరకు మేము అతి తొందరలో ఈ యొక్క గ్రౌండ్లో కూడా ఉమెన్ క్రికెట్కి నెట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వారి యొక్క క్రికెట్లో మరింత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి.